న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ డ్యామేజీపై ఇరిగేషన్ అధికారులు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు ఇరిగేషన్లోని ఒక విభాగానికి చెందిన అధికారులు మరో విభాగంపై పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇరిగేషన్ శాఖలోని అన్ని విభాగాల అధికారులను విచారించారు. ఈ నెల 27 నాటికి అఫిడవిట్ల రూపంలో వారి సమాధానాన్ని తెలియజేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. O&M, క్వాలిటీ కంట్రోల్, STSO, CDO, ఎగ్జిక్యూషన్ సహా బ్యారేజీలకు సంబంధించిన ప్రతి ఒక్కరిని జస్టిస్ ఘోష్ విచారించారు. దీంతో శాఖలోని అన్ని విభాగాల అధికారుల నుంచి ఇప్పటికే అఫిడవిట్లను కాళేశ్వరం కమిషన్ కు అందజేసినట్లు తెలుస్తోంది. ఆ అఫిడవిట్లలో వారి డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలతో పాటు ఇతర విభాగాల పనితీరుపైన తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఒక డిపార్ట్మెంట్ పై మరో డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు ఆయా డిపార్ట్మెంట్ల లోపాలను ఎత్తి చూపినట్లు తెలిసింది. అందుకు బ్యారేజీ మొదలైనప్పటి నుంచి కుంగిపోయేదాకా వివిధ విభాగాలు చేసిన పనులు, వారి వైఫల్యాలను కొందరు అధికారులు ఆధారాలతో సహా అఫిడవిట్లను దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి ఇరిగేషన్ శాఖలోని ఇంజనీర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు. అన్ని వేళ్లు ఇరిగేషన్ ఆఫీసర్ల వైపే చూపుతుండడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్ని తానే అని చెప్పుకున్న మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి తానేమన్నా ఇంజనీర్నా అని అనడంతో అధికారులు లోపల మదన పడుతున్నట్లు తెలుస్తోంది. ఏ చిన్న పని చేయాలన్నా సంతకం పెడితే ఏం జరుగుతోందోననే భయంతో ఆఫీసర్లు పనులు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్లోని కొందరు ఉన్నతాధికారుల టాక్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ను కేసీఆర్ తన హయాంలో హైజాక్ చేసేవారని, అన్ని విషయాలను ఆయనే నిర్ణయించేవారని కొందరు చెబుతున్నారు. కనీసం తమ అభిప్రాయాలను చెప్పేందుకు కూడా అవకాశం ఉండేది కాదని అంటున్నారు. ఆయన చెప్పినట్టు చేశాక ఇప్పుడు తాము బ్లేమ్ అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొందరు అధికారులు మేడిగడ్డ బ్యారేజీల విషయంలో తాము ఎక్కడ ఇరుక్కుంటామోనని ఆందోళన చెందుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే తమను తాము రక్షించుకోవడానికి ఇతర విభాగాల్లో జరిగిన తప్పు ఒప్పులపై దృష్టి పెట్టి ఆ లోపాలను వెలికి తీస్తున్నట్లు సమాచారం. అయితే ఆ అఫిడవిట్లలో ఏముందో చెప్పేందుకు మాత్రం అధికారులు ఇష్టపడడం లేదు. జస్టిస్ ఘోష్ జూలై తొలి వారంలో రాష్ట్రానికి రానున్నారు. ఆయన వచ్చాక విచారణ అంతా ఆ అఫిడవిట్ల ఆధారంగానే సాగుతుందని ఇప్పటికే తేల్చి చెప్పారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి డిపార్ట్మెంట్స్ ఒకరినొకరు లోపాలు ఎత్తి చూపించుకుంటున్నారు. మెయిన్ గా ఇరిగేషన్ శాఖపైనే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీదే ఫోకస్ అంతా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్. రాధిక, మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, కాళేశ్వరం అంశంలో కర్త కర్మ క్రియ మొత్తం కూడా కేసీఆర్ ముందుండి నడిపించినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. కమిషనే కాదు, ముందు నుంచి కూడా మనం కూడా దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా కేసీఆర్ గుప్పెట్లోనే పెట్టుకొని ఈ 10 ఏళ్లు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏం చేసినా, ఏ పని మొదలు పెట్టాలన్నా మొత్తం కేసీఆర్ ముందుండి నడిపించినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే సీనియర్ అధికారులు కావచ్చు, ఇంకా ఎవరు చెప్పినా కూడా పట్టించుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయన నిర్మించిన తర్వాత పూర్తి స్థాయి అది కృంగిపోయింది, విఫలమైంది. ఇవాళ కోట్లాది రూపాయలు ప్రజా సంపద కాళేశ్వరంలో వృధా అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కమిషన్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు కమిషన్ ముందుకు ఏదైతే గత 3 నెలల నుంచి దాదాపు ఈ నెల చివర ఈ నెల వచ్చే నెల 10 వరకు మొత్తం 100 రోజులు కంప్లీట్ అవుతుంది. ఇక ప్రభుత్వం కూడా 2 నెలలు గడువు పెంచింది. ఇంకొక 2 నెలల్లో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని కూడా కమిషన్ చెప్తుంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా కాళేశ్వరం అంశంలో పూర్తి స్థాయిలో డేటా సేకరించే పనిలో కమిషన్ ఉంది. అందులో భాగంగానే ఇప్పటి వరకే విచారించినటువంటి అందరితో అఫిడవిట్ల రూపంలో డేటాను ఇవ్వాలనేది కమిషన్ చెప్పింది. ఇప్పుడు అఫిడవిట్ల రూపంలో ఇచ్చేందుకు అధికారులు ఇటు ఇరిగేషన్ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మా డిపార్ట్మెంట్ తప్పు చేయలేదు, మేము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే చెప్పిన, ప్రధానంగా కేసీఆర్ చెప్పినట్టు విన్నామనేది ప్రతి ఒక్క అధికారు కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మాట మార్చిన ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం.
నేను ఒక ఇంజనీర్లు ప్రాజెక్టు చూసుకుంటారు, ఇంజనీర్లు చెప్పినట్టు మేము నిర్మించడమని కేసీఆర్ మాట మార్చడంతో మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు డైలామాలో పడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏజెన్సీ సంస్థలతోటి అధికారులు ఏ విధంగా కాంట్రాక్ట్ పనులు చేపించారు, ఎవరు ఎంత అవకతవకలు జరిగాయి, ఏ విధమైనటువంటి పనులు చేపట్టారు, ఏ విధంగా డిజైన్ చేసారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాదు, అందులో ఏజెన్సీ సంస్థలు కావచ్చు, మిగతా అన్ని సంస్థలు కూడా తమకు సంబంధం లేనట్టుగానే ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యం. ఏజెన్సీ సంస్థలు ఇప్పటికే ఎల్ఐన్టీ కావచ్చు, మిగతా కంపెనీలు, దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా మేము నిర్మించినంత వరకే మా బాధ్యత, నిర్మించి ఇచ్చిన తర్వాత మా బాధ్యత కాదని చేతులు ఎత్తేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా ఒక తతంగం అంతా కూడా ఒక ఫెయిల్యూర్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కమిషన్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో మీరు కమిషన్ ముందుకు వచ్చి చెప్పడం కాదు, మీరు చెప్పిన అంశాలన్నీ కూడా అఫిడవిట్ల రూపంలో ఇవ్వండి, తర్వాత మేము ఫర్దర్ ఏం చేయాలో మేము చేసుకుంటాం అనేది కమిషన్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మొన్న 27 తారీఖు వరకే అఫిడవిట్ల రూపంలో ఇప్పటికే ఘోష్ కమిషన్ కు అందిన ఫిర్యాదులకు సంబంధించి కూడా తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే అఫిడవిట్ల రూపంలో వచ్చినటువంటి ఏవైతే అవన్నీ కూడా డేటా ఉందో ఆ డేటానంతా కూడా పరిశీలిస్తుంది కమిషన్. రేపు మొదటి వారంలో కమిషన్ చైర్మన్ ఉన్నటువంటి పినాకి చంద్రబాబు కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. ఆ అఫిడవిట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఇవి ఆర్థిక అంశాలు, కాళేశ్వరం పైన ఆర్థిక అంశాలపైన కూడా దృష్టి పెడుతుంది. ఆర్థిక అంశాలతో పాటు పొలిటికల్ యాంగిల్లో గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కేసీఆర్ ప్రధానంగా ఉన్నారు, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా మామ అల్లుళ్ళు వీళ్ళిద్దరు కూడా కమిషన్ విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వివరణ ఇవ్వాలి, గతంలో ఏం జరిగింది, ఎంత అంచనా వేసిండ్రు, ఎంత చివరికి ముగింపు వరకు ఎంత వ్యయమైంది దాని మీద ఒక స్పష్టత ఇవ్వండి. ఎందుకు కుంగిపోవాల్సి వచ్చింది, తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు, అక్కడ కుంగిపోవడానికి కారణం ఏంది, అన్నారం సుందిల్లా లీకేజీల కారణం ఏంటి అనే అంశాల మీద వివరణకైతే పక్క అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు అధికారులందరూ కూడా వారి దృష్టిలో ఉన్న అంశాలన్నీ కూడా కమిషన్ ముందు ఉంచిండ్రు. ఇటు కేసీఆర్ గతంలో రిటైర్డ్ అధికారులు కూడా గతంలో మేము చెప్పినట్టు కేసీఆర్ వినలేదు, మేము పట్టించుకోలేదు, మా నివేదికను పక్కన పెట్టిండ్రు, తుమ్మిడిహట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నిర్మించారు అనే అంశాలు కూడా అధికారులందరూ కూడా కమిషన్ ముందు వాపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఈ అధికారులందరూ కూడా ఎవరికి వారు ఉన్నారు కాబట్టి ఇటు ప్రభుత్వం 2 నెలలు గడువు పెంచింది కాబట్టి కమిషన్ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది అయితే ఒక ఆసక్తికరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. రాధిక. థ్యాంక్ యూ వెంకట్.